నాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పిండు కేసీఆర్. చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు. ఈ తాగుబోతున్న మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళీను. రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ నాకు ఒక్క మాట సావు కబురు చల్లగా చెప్తున్నాడు, మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనేటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళీసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా? ఆ ఎలా ఎఫ్సిఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొనకపోతే దీక్షలు చేసి రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు తేలేదా? అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాదే. కానీ పెద్దలు చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. మరి మన ఇల్లు కొడంగలే కదా, మన కుటుంబం కొడంగలే కదా, మీరే కదా నా బలగం, నా బంధువులు. ఇవాళ మీరు 50,000 మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు? రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ కొడంగల్ 50,000 మెజార్టీ కూడా తేలేదనే ప్రమాదం ఉంది.